ఓం శ్రీ సాయిరామ్. పిసినారి చైతన్య తన కుటుంబ సమేతంగా రైల్వే స్టేషన్లో రైలు కొరకు ఎదురు చూస్తున్నారు. పెళ్ళికి వెళ్ళడం వలన చైతన్య కుటుంబం సామానులు చాలా ఉన్నాయి. ఆటోలో దిగిన చైతన్య కూలీలను పిలవకుండా తానొక్కడే ఉన్న సామానులు మోసుకొని ప్లాట్ఫారం వద్దకు చేరాడు. సామానులు మోసిన అలసటతో ఉన్న చైతన్య భార్య, ఎందుకు మీరు ఇంత కష్టపడి ఇన్ని సామాన్లు మోసుకొని వస్తారు? కూలికి 50 రూపాయలు ఇస్తే సరిపోతుంది కదా అన్నది. అనవసరంగా కూలికి 50 ఎందుకు దండగా? ఇందులో నాకు కష్టం లేదు, నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా గమనించు అన్నాడు చైతన్య. అది పెళ్ళిళ్ళ సీజను కాబట్టి జనం ప్లాట్ఫామ్ మీదకి ఎక్కువ చేరారు. ఆ రైలు స్టేషన్లో 2 నిమిషాలు మాత్రం ఆగుతుంది. అందువల్ల అందరూ రైలు కొరకు ఎదురు చూస్తున్నారు. ఆ సమయంలో ముసలి కూలివాడు చైతన్య వద్దకు వచ్చి, బాబు, మీ సామాన్లు ఎక్కువగా ఉంది. రైలు వచ్చిన వెంటనే అవసరంలో ఇంత జనాన్ని తోసుకొని పిల్లలతో ఈ సామాన్లు లోపలి తీసుకుపోవడం కష్టం. నాకు 20 ఇస్తే నేను అన్ని సామాన్లు జాగ్రత్తగా తీసుకువస్తాను అన్నాడు. చైతన్య కోపంతో, బయటకు పొండి, బయట నుండి అన్ని సామానులను నేను మోసుకువచ్చాను. రైలుకు ఎక్కించడం నా వల్ల కాదా? నాకు కూలీలు అవసరం లేదు, వెళ్ళు అని కసురుకున్నాడు. అది కాదు బాబు, సామానులు తీసుకొని పిల్లలతో మీరు రైల్లోకి ఎక్కలేరు, పైగా రద్దీగా ఉంది. మీ మంచి కోరి చెప్పాను అని అంటున్న కూలీతో చైతన్య, నాకంతా బాగా తెలుసు, ఎన్నిసార్లు పిల్లలతో రైలు ప్రయాణం చేశాను. మర్యాదగా వెళతావా లేదా? రైల్వే పోలీసులను పిలువమంటావా అన్నాడు. అంతా కోపం ఎందుకు బాబు? పొద్దుట నుండి నాకు బోనీ కాలేదు, మీరిచ్చే డబ్బుతో ఛాయ్ తాగవచ్చునని అడిగాను. మీకు ఇష్టం లేకపోతే వెళతాను, పిల్లలను జాగ్రత్తగా గమనించండి అంటూ అతను వెళ్ళిపోయాడు. కొన్ని నిమిషాలకు రైలు వచ్చింది. ప్లాట్ఫారంలో ఉన్న జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. చైతన్య భార్యతో పిల్లలను జాగ్రత్తగా రైల్లోకి ఎక్కించమని చెప్పి సామానులతో గుంపులోకి జొరబడ్డాడు. రైలు కదిలింది. చెమటలు కక్కుకుంటూ చైతన్య అన్ని సామాన్లు చేరాయా అని లెక్క చూసుకొని సంతోషపడ్డాడు. భార్య పిల్లలను అతి కష్టంతో ఎక్కించి ఓ సీటులో కూర్చున్నారు. తొక్కిసలాటలో చైతన్య తల రేగిపోయింది, చొక్కా చిరిగిపోయింది, ఒక బ్యాగు పిడి ఊడిపోయింది. అది గమనించి చైతన్య భార్య, 50 రూపాయలు కూలివాడికి ఇచ్చి ఉంటే ఇంత జరిగేదా అన్నది. ఎలాగో రైలు ఎక్కేశాం, ప్రయాణంలో ఇలా జరగడం కొత్త కాదు కదా, 50 రూపాయలు మిగిలించామన్న సంతోషపడు. మన పనులు మనమే చేసుకోవాలి, ఇంకొకరి మీద ఆధారపడకూడదు అని సుత్తి వేయడంతో భార్య ముఖం తిప్పుకుంది. ఇంతలో కూల్ డ్రింక్ అమ్మేవాడు రావడంతో పిల్లగాడు అడిగాడని చైతన్య 2 కూల్ డ్రింక్స్ తీసుకొని డబ్బు ఇవ్వడానికి జేబులో చేయి పెట్టాడు. కంగుమన్నాడు. పర్సు జేబులో లేదు. 5,000 రూపాయలతో బరువుగా ఉన్న పర్సు రైల్లో ఎక్కేటప్పుడు జేబు దొంగ కొట్టేశాడు. ఇది గమనించి భార్య, 50 రూపాయలు మిగిల్చాయని 5,000 పోగొట్టుకున్నారు. పాపం, ఆ కూలికి 50 ఇచ్చి ఉంటే వాడు సంతోషపడేవాడు, మనకి కష్టాలు తప్పేది. మీ అతి పిసినారితనం వలన మనకి కష్టాలే ఎక్కువ అని తిడుతుంటే చైతన్య తల వంచుకున్నాడు. శుభం. గ్రేట్ మాస్టారు